మనం షాప్‌ల ముందు లేకపోతే కొన్ని ఇళ్ళ ముందు చూసుకున్నట్లయితే ఒక పెద్ద బూడిద గుమ్మడికాయ అనేది పెడుతూ ఉంటారు. నిమ్మకాయలు, ఇంకా ఎండుమిర్చి ఇలాంటివన్నీ ఒక తాడుకు కట్టేసి పెడుతూ ఉంటారు కదా! నిజానికి అవన్నీ సైంటిఫికల్‌గా చూసుకున్నట్లయితే ఈ బూడిద గుమ్మడికాయ అనేది శరీరానికి చాలా మంచి చేస్తుంది. కాబట్టి అలా పెడితే దాన్ని అప్పుడప్పుడైనా తినేలాగా తీసుకుంటారేమో అని అలవాటు చేయడానికి పెట్టారు అని కొంతమంది పెద్దలు చెబుతూ ఉన్నారు. మరి ఇవన్నీ ఈ బూడిద గుమ్మడికాయలు కానీ, నిమ్మకాయలు కానీ, ఎండుమిర్చి కానీ ఇంటి ముందు లేకపోతే షాపు ముందు పెట్టడానికి ఉన్న రహస్యం ఏంటి? గుమ్మడికాయ అనేది ఒక చాలా శక్తివంతమైనటువంటి ఒక ఫలం అది. మామూలుగా దేవతలకు ఎక్కువగా విత్తనాలు ఉన్నటువంటి, గింజలు ఉన్నటువంటి పండు సమర్పిస్తే వాళ్ళు చాలా ఇష్టపడతారు. అందుకే అమ్మవారికి ఎక్కువ దానిమ్మ పండ్లు పెడతారు. అందులో ఎక్కువ విత్తనాలు ఉంటాయి. దేవతలకు ఎక్కువ తేనెతో అభిషేకం చేస్తారు. తేనె పెట్లు ఎన్ని సీడ్స్ ఉంటాయి? ప్రతి ఒక్క పొరలు ఉండదు, ప్రతి ఒక్కటి ఒక సీడే లెక్క. విశేష ఫలితం ఎన్నో వేల పుష్పాల నుంచి అంటే వస్తుంది, అది సేకరించబడుతుంది. దాంతో అభిషేకం చేస్తే మహాఫలితము. అదేవిధంగా గుమ్మడికాయలో ఎక్కువ విత్తనాలు ఉంటాయి. మరి అదేవిధంగా అత్తి చెట్టు అత్తి పండు ఉంటుంది, అంజీరా అంటారు కదా. అంజీరా పండు ఒలిస్తే ఎన్ని గింజలు ఉంటాయి? చిన్న గింజలు ఉంటాయి. అదేవిధంగా మర్రి చెట్టు పండేలు ఉంటుంది, దాన్ని ఓపెన్ చేస్తే ఎన్నో ఉంటాయి. అంత చిన్న సీడ్ నుంచి అంత మహావృక్షం వచ్చింది. ఆ చెట్టు కింద కూర్చొని జపం చేస్తే, మామూలుగా కూర్చొని ఒకసారి చెప్పేది అక్కడ చెప్తే 100 సార్లు చెప్పినట్టే. మర్రి చెట్టు కింద కూర్చొని ఒక మంత్రం చెప్తే మామూలుగా 100 సార్లు చెప్తే ఫలితం మనం ఒకసారి చెప్తే వస్తుంది. అందుకే మంత్రాల మర్రి చెట్టు అంటారు. ఎక్కువగా మంత్రాలు సిద్ధించిపోతాయి. ఒక మాంత్రికుడు చనిపోతే అతనికి ఏదో దుష్కర్మ వల్ల 1 సంవత్సరం పాటు శరీరం దొరకకుండా అతను ఆత్మరూపంలో తిరగాల్సి వస్తే అతను మర్రి చెట్లో పోయి కూర్చుంటాడు. ఆ ఆత్మరూపంలో అతను సాధన అక్కడ కూడా చేసుకుంటూ ఉంటాడు. అతను మాంత్రికుడు కాబట్టి. అంటే విశేషమైన ఫలితం. ఇప్పుడు గుమ్మడి పండుని అమ్మవారికి బలిగా ఇస్తారు. అది 1000 ఏనుగుల బలం ఉంది అని ఎంతోమంది అంటూ ఉంటారు. నిమ్మపండు ఇస్తూ ఉంటారు. నిమ్మపండు ఒలిసి చూస్తే సన్నని నూలు పోగుల్లాగా పీసులు ఉంటాయి. నిమ్మపండు మొత్తం ఉంటాయి, విత్తనాలే లెక్క. అందుకే నిమ్మపండు సమర్పిస్తారు. ఇవన్నీ తాంత్రిక ఫలాలు. ఇటువంటి తాంత్రిక ఫలాలు దైవారాధనలోనూ దిష్టి తీయడంలో కూడా ప్రముఖ పాత్ర వహిస్తాయి. కొబ్బరికాయతో దిష్టి తీస్తారు, పచ్చిమిరపకాయలతో తీస్తారు, ఎండుమిరపకాయలు తీస్తారు, రాతి ఉప్పుతో తీస్తారు. అదేవిధంగా వెంట్రుకలు, రాలిపోయినటువంటి వెంట్రుకలతో కూడా తీస్తారు, అన్నంతో తీస్తారు, కుంకుమ నీళ్ళతో తీస్తారు, కర్పూరంతో తీస్తారు, దీపంతో తీస్తారు. పలు రకాలుగా దిష్టి తీసేటువంటి కార్యక్రమం ఉన్నాయి. మా షాప్లో వ్యాపారం జరిగిపోతూ ఉంది, ఎదుటి షాప్ వాడికి ఒప్పలేదు, వాడి దిష్టి తగలకూడదని రకరకాల వస్తువులు కట్టుకుంటూ ఉంటారు. స్ఫటిక రాయి, వెంట్రుకల దారంతో కూడా కడతారు. ఇవన్నీ పనిచేస్తాయి, ఖచ్చితంగా పనిచేస్తాయి. అంతేగాని దాన్ని తినాలని అనుకుంటే మామూలుగా ఇంట్లో పెట్టుకుని కట్ చేసుకుని దాన్ని జ్యూస్ చేసుకుని తేనె వేసుకుని తాగడం మంచిది. బూడిద గుమ్మడికాయలో తేనె వేడి, బూడిద గుమ్మడికాయ చాలా చలవ, ఓవర్ కూల్ అయిపోతుంది బాడీ. తేనె మాత్రం తీసి ఓవర్ హీట్ అవుతుంది. ఓవర్ హీట్ అయ్యేటువంటి తేనె, ఓవర్ కూల్ అయినటువంటి గుమ్మడికాయ జ్యూసు రెండు మిక్స్ చేసుకుంటే టెంపరేచర్ నార్మల్ అవుతుంది. చాలా శక్తి వస్తుంది శరీరానికి, ఫలితం కూడా ఎక్కువ అనమాట. కాబట్టి పెద్ద పెద్ద కర్మాగారాలకు, ఇక్కడ ఫౌండేషన్ వేసేటప్పుడు వాహనాలకు, లారీలు, బస్సులు లాంటి వాహనాలకు, ఆయుధ పూజలకు కూష్మాండ బలి ఇస్తారు. కూష్మాండం అంటే గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయని. అప్పుడు వాళ్ళకి మళ్ళీ ఆ తర్వాత సంవత్సరం అద్భుతంగా మళ్ళీ ఎటువంటి తడబాట్లు లేకుండా వ్యాపారం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి వాటికి తాంత్రిక ఫలాలను ఉపయోగిస్తారు. క్షుద్ర పూజలు చేసేటప్పుడు ఇవన్నీ ఉపయోగిస్తారు. గ్రామదేవతకు వచ్చినప్పుడు సమర్పిస్తారు. వీటిలో అత్యధికమైన శక్తి ఉందనేసి మన ప్రాచీన గ్రంథాలు, ఆచారాలు, సాంప్రదాయాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఇక్కడ వీటన్నిటి చేయడంలో నెగటివిటీని దూరం చేసుకోవడానికి, అక్కడ వచ్చే నెగటివిటీని అవి ఆహారంగా తీసుకునేస్తాయి. అవి రిపీటర్స్ మారి పనిచేస్తాయి. అవి తీసుకున్న తర్వాత అవి ఎండిపోవడము, కుళ్ళిపోవడం జరుగుతుంది. తర్వాత పారేస్తారు, మళ్ళీ కొత్తవి తగిలించుకుంటారు. కాబట్టి చిన్న బిడ్డలకు దిష్టి తీయాలంటే పెద్ద గుమ్మడికాయ అవసరం లేదు. ఒక చిన్న ఐస్ క్రీమ్ కప్పులో కొద్దిగా పెరుగన్నము, దానిపైన కొద్దిగా కుంకుమ చల్లేసి ఒక చిన్న కర్పూరం బిళ్ళ పెట్టి తీస్తే ఆ బిడ్డలో ఉన్నటువంటి నెగిటివ్ ఆరా వచ్చేస్తుంది. ఒక పెద్ద వ్యక్తికి ఇదే చిన్న ఒక పిడి అన్నంతో తీస్తే దిష్టి వస్తుందా? రాదు కదా. అతనికి కుండతోనో, పొరక పుల్లలతోనో, గుమ్మడికాయతోనో, నిమ్మకాయతో తీయాలి, ఆరా పద్ధతి కాబట్టి. కాబట్టి దిష్టి తీసే విధానాలు చాలా ఉన్నాయి.
ఇప్పుడు వీటన్ని దిష్టికే ఉపయోగిస్తాను మనం అంటున్నాము. నైవేద్యాలు కూడా సమర్పిస్తారు క్షుద్ర పూజల్లోనూ, గ్రామ దేవతలకు, ఎక్కడైనా పెద్ద పెద్ద నిర్మాణాలకు కూడా. ఇలా తీస్తున్నప్పుడు ఇంకొంచెం ప్రత్యేక విధానంగా మేము తంత్రదోషంలో కనుక్కున్నటువంటి విధానం ఏంటంటే, ఎడమకాల కింద మట్టి, ప్రతి ఒక్కరి చెడ్డ వాళ్ళ ఎడమకాల కింద ఉంటుంది. ఆ మట్టి తీసి గుమ్మడికాయ ఒక పీస్ కట్ చేసి ఆ హోల్లో వేసి ఒక 2 పచ్చిమిరపకాయలు పెట్టి దాంట్లో మన సమస్యలు మన శత్తులో నుండి రాసి స్లిప్పులు రాసి దాంట్లో పెట్టి మూత పెట్టి కాటుకతో చుక్కలు పెట్టాలి. కాటుకు కూడా దిష్టికే వాడతారు. తర్వాత దిష్టి తీసి పగలగొట్టి ఎక్కడ దూరంగా పారేస్తే వేగంగా దిష్టి అనేది శరీరం నుంచి వచ్చేస్తుంది, నెగిటివ్ ఎనర్జీ. అది ఆ విధానం మేము సూచిస్తాం. అది అమావాస్య రోజు చేసుకుంటే ఇంకా మంచిది. చంద్రమా మానసో జాత అన్నారు కాబట్టి చంద్రుడు పూర్తిగా ఉండని రోజు దిష్టి అనేది వేగంగా ఇదవుతుంది. ఎన్నో అతీతమైన శక్తులు సాధించేదానికి క్షుద్ర పూజలు చేస్తారు, అన్నో జరుగుతాయి. కాబట్టి ఇక్కడ కాటుక అని చెప్పాను మీకు. కాటుక అనేది ఇప్పుడు వివాహం జరుగుతుంటే పెండ్లి కొడుక్కి పెండ్లి కుమార్తెకు ఒక చుక్కెడు పెడతారు. ఆ చుక్కే కాపాడుతుంది వాళ్ళని. వచ్చిన వాళ్ళంతా వాళ్ళనే కదా చూస్తారు. కంటిలోనే వేగంగా శక్తి వచ్చేది, మనిషి శరీరంలోంచి వేగంగా ఎనర్జీ వచ్చేది కంట్లో నుంచి. ఇంకా ఎంతోమంది అమ్మాయి అబ్బాయి బాగా జోడు బాగున్నారు, మీకు మంచి అల్లుడు వచ్చాడు, మీకు మంచి కోడలు వచ్చింది, అంతా వాళ్ళ గురించే డిస్కషన్ జరుగుతుంది. ఆ దిష్టి అనేది పాజిటివ్గా కూడా వస్తుంది. అందరూ ఆడేమి వాళ్ళని కోపంగా చూడరు కదా, సంతోషంగానే చూస్తారు కదా, అయినా కానీ వాళ్ళకి దిష్టి లోడ్ అయిపోతుంది. ఆ ఒక్క చుక్కే కంట్రోల్ చేస్తుంది వాళ్ళని, లేదా వాళ్ళని స్టేజ్ పైన పడిపోతారు. అంటే దిష్టి అనేది అంత శక్తివంతమైనది. దాన్ని నియంత్రించేదానికి ఉన్నటువంటి పరికరాలు, సాధనాలు, ఉపకరణాలు ఇవన్నీ. వీటిని కట్టడంలో అర్థం ఉంది. కట్టకపోతే వాళ్ళకు మళ్ళీ ఆ వీక్లో బిజినెస్ డల్ కావడము, వాళ్ళు సరైన టైంకి ఓపెన్ చేయలేకపోవడము, కస్టమర్కు పెద్దగా ఆకర్షించబడకపోవడము, ఇన్ని కూడా జరుగుతాయి. కాబట్టి ఎవరికి తోచిన విధానంలో, ఎవరికి నచ్చిన విధానంలో ఖచ్చితమైనటువంటి ఈ పరిహారాలను చేసుకుంటే వాళ్ళకి ఫలితం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అది అంటే సైంటిఫిక్ గాను సాంప్రదాయంగాను 2 విధాలుగా ఈ బూడిద గుమ్మడికాయ అనేది మంచిదే అంటారు. సైంటిఫిక్గా అంటే సైన్స్ ఇటువంటి విషయాలను కొన్ని నమ్మదు, కానీ ఆరా అనేది ఉందని సైన్స్ నమ్ముతుంది. క్వాంటమ్ సైన్స్ అనేది నమ్ముతుంది. దాన్ని క్లెన్సింగ్ అంటే ఒక థెరపీగా నమ్ముతుంది. థెరపీ అంటే మన చుట్టూ ఆరాలో క్రిములు చేరుతాయి, దుష్ట క్రిములు చేరినప్పుడు ఈ మనము వేడిగా వెలుగును ఒకటి తీసుకుని కర్పూర హారతి ఇలా ఇలా తిప్పినప్పుడు ఈ క్రిములన్నీ కూడా కాలిపోతాయి అని కూడా చెప్తారు. 3 సార్లు ఇటు 3 సార్లు ఇటు చేసినప్పుడు ఆ చుట్టూ ఆరాలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా బర్న్ అవుతుంది, కాలిపోతుంది. ఆటోమేటిక్గా మళ్ళీ స్నానం చేస్తే రిలాక్స్ అవుతాము అని కొన్ని థెరపీల ద్వారా వాళ్ళు కూడా చెప్పారనమాట. కాబట్టి ఇంకొకటి ఏంటంటే, గోరువెచ్చని నీళ్ళు మోకాటి వరకు ఒక బకెట్లో గోరువెచ్చని నీళ్ళు కొంతమంది చేసేటువంటి విధానం, అది కూడా ఖచ్చితంగా పని. నేను కూడా ట్రై చేశాను, మంచి రిలాక్సేషన్ వచ్చింది. దాంట్లో ఒక 2 పిడికలు ఉప్పు దాంట్లో వేసేసి, రాతి ఉప్పు, చేతిలో 2 పిడికలు ఉప్పు, ఒక షాంపూ ప్యాకెట్ కూడా కలిపి దాంట్లో వేసి కలబడేస్తారు. మోకాటి వరకు 2 పిడికలు ఉప్పు ఇలా పెట్టుకుని ఒక 20 మినిట్స్ కూర్చుంటారు. కూర్చొని మళ్ళీ ఆ ఉప్పు దాంట్లో వేసేసి ఆ బకెట్ నీళ్ళు ఎత్తి కలర్ చేంజ్ అవుతుంది. స్టార్టింగ్ ఉన్నదానికన్నా కలర్ చేంజ్ అవుతుంది. డ్రైనేజ్లో పోసేస్తారు. చాలా వరకు మొత్తము నెగిటివ్ అంతా కాళ్ళ ద్వారా, మన బరువు అంతా కాళ్ళపైన ఉంటుంది కదా, చెడ్డ నీరంతా కూడా కాళ్ళలోకి వస్తుంది. కొంతమందికి స్పాంజ్లాగా ఊదుతూ ఉంటుంది, అది మొత్తం వచ్చేస్తుంది. అట్లా కూడా కొంతమంది థెరపిస్ట్ చేస్తున్నారు. ఈ మధ్య లేటెస్ట్గా వచ్చాయి. దేనికైనా కానీ ప్రపంచము దిష్టి అనే దానికి భయపడతా ఉంది. దిష్టి అనే దానికి పలు రకాల మార్గాలు కనుక్కుంది. అది ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. తీసుకోవడం మంచిదే, చేసుకుంటున్నారు కూడా. ఇంతకు మించి దీనికి ఏదో వేరే విధంగా ఏమి పెద్ద పెద్ద కార్యక్రమాలు ఏమి లేవు. ఎవరు తోచిన విధానం వాళ్ళు రిలాక్స్ కావడమే కరెక్టు. ఇవన్నీ కూడా థెరపీస్. ఆ థెరపీ చేసుకుంటూ ఉండాలి. మన ఇంట్లో డస్ట్ వస్తూ ఉంటుంది, ఊడొస్తూనే ఉంటాము, డస్ట్ పడుతూనే ఉంటుంది, మనకు దిష్టి తగులుతూనే ఉంటుంది, తీసుకుంటూనే ఉంటాము. ఇది మన దైనందిన జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి ఒక చర్య. ఓకే.